ఆఫీస్ అండ్ మూవీస్ లో సెకండ్ రౌండ్ క్రేజీ రౌండ్. చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఏదైనా క్రేజీ థింగ్ అంటే కజిన్తో కలిపి ఒక ఇల్లు మంట పెట్టేశానండి. ఇల్లే ఇల్లే మనుషులు అంటే అందుట్లో ఎవరు లేరంటారా? ఏమో నాకేం తెలుసండి. ఐ వాజ్ జస్ట్ 6 or 7 years old. ఆవిడ సరదాగా ఒక గుడ్స్లా ఒకటి ఉందన్నమాట అండి పక్కనే, దానికి తీసుకుని వెళ్ళి చిన్న మంట పెట్టాం. తర్వాత ఇంట్లో మంచి కోటింగ్ పడింది అనుకోండి దానికి. ఫార్చునేట్లీ దేర్ వర్ నో క్యాజువాలిటీస్, పెద్ద నష్టం ఏం జరగలేదు. ఇల్లు గుడ్స్ అయితే మొత్తం కాలిపోయింది. ఎవరు తింటే ఆ ఇల్లు ఎవరిది? పక్కన నైబర్స్ ఎవరిది కాల్ చేశారు మొత్తానికి. రైట్. మీరు చెప్పిన ఫన్నీ అబద్ధం ఏది ఎప్పుడైనా దొరికిపోయారా? చాలాసార్లు దొరికిపోయానండి, చాలాసార్లు. పోనీ ఎవరికైనా, ఏ అమ్మాయికైనా అబద్ధం చెప్పి దొరికిపోయారా? అమ్మాయికంటే మా ఆవిడకే చాలాసార్లు చెప్పి దొరికిపోయానండి. చాలా అని చెప్పారు, పోనీ మా ఆవిడకే చెప్పి చాలాసార్లు దొరికిపోయానండి. మీరు బాగా ఫ్రెండ్స్ నేర్పిస్తారా? ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారు ఫ్రెండ్స్? అలాగే లేరండి నాకు. అంటే ఉంటారు, వచ్చిపోతూ ఉంటారు. జనరల్గా ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసింది నాకు చాలా తక్కువ అండి. నాకు చాలా లిమిటెడ్. అలా ఏం లేదు, చెప్పాను కదా మీకు, మా కజిన్సే ఫ్రెండ్స్ అది ఇది అని. సో ఫ్రెండ్స్, బయట ఫ్రెండ్స్ అన్నది చాలా తక్కువ అండి మెయింటైన్ చేయడం అన్నది. బట్ సో అయితే మా అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళతో మాత్రం ప్రాంక్స్ అన్నది నాకు చాలా ఇష్టం అండి. రాజమౌళి గారు మిమ్మల్ని కొట్టిన సందర్భం, పోనీ మీరు రాజమౌళి గారిని కొట్టినా, పోనీ తిట్టుకున్న సందర్భాలు? మగధీరా కొట్టిన సందర్భాలు కాదు, కొట్టిన సందర్భాలు ఏమి లేవండి. బట్ చాలా అథారిటేటివ్గా ఉండేవాడిని నేను. అది కళ్యాణ్ మీద కానీ రాజమౌళి మీద కానీ బాగా. కొంచెం ఏజ్లోకి కొంచెం పెద్ద కాబట్టి, ప్లస్ మాకు కొంచెం హోల్డ్ ఉండేది అని చెప్పేసి గదమాయించడం ఇవన్నీ చేయడం జరిగేది. రైట్. మీ ఫ్రెండ్స్ మీకు పెట్టిన నిక్ నేమ్? ఫ్రెండ్స్ అండి, మాకు ఒక రిక్షా అబ్బాయి ఉండేవాడండి. ఆ రిక్షా అబ్బాయి పేరు సూరి. తన పోలికలు వచ్చేసినాయి నీకు అంటే, మేము మాకు ఏంటంటే ఎవరితో ఎక్కువ సేల్ అయితే వాళ్ళ పోలికలు తెచ్చేసుకుంటాం అలవాటు ఉండేది. ఆ పోలికలు వచ్చేసి ఆటోమేటిక్గా. అలా రిక్షాబాయి పోలికలు వచ్చేస్తున్నాయి నీకు అని చెప్పేసానండి. అతని పేరు సూరి. నువ్వు సూరి అని చెప్పేసి సూరి అని పిలిచేవారు. అది చాలా రోజులు ఆ రిక్షా మానేసిన తర్వాత, కాలేజ్ దీనికి వెళ్ళిన తర్వాత కూడా మా కజిన్స్ సూరి అని పిలుస్తూ ఉంటారు. నన్ను సూరి అనే పిలుస్తారండి. రైట్. ఇంట్లో మీ నిక్ నేమ్? ఇంట్లో నాకు రకరకాలండి, అంటే ఒక్కొక్కళ్ళు ఒకలా పిలుస్తారు. ఎక్కువ నన్ను నాకంటే చిన్నవాళ్ళు కంచన అంటారు, నన్ను లేకపోతే కాంచి అంటారు. కొంతమంది నచ్చనాంగారు అది కాముడు అని పిలుస్తూ ఉంటారు. కాముడు అని పిలుస్తారు. కాంచికి మీనింగ్ అసలు ఏంటి? కాంచి అంటే మీనింగ్ అంటే 2-3 ఉన్నాయండి. కాంచి అంటే బంగారం అని ఒకటి ఉంది. 2 గరిమనాభి అంటే కాంచీపురం ఉంది కదండి, మీకు తెలుసు కదా, హోలీ ప్లేసు. కంచి కామాక్షిదేవి నేను మాకు ఇంట్లో బాగా ఎక్కువ అండి ఆవిడది ఇది. సో ఆవిడ ఉన్నటువంటి ఊరు ఈ ప్రపంచానికి కాంచీపురం గరిమనాభి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అక్కడ ఉంది. ఇట్స్ ద సెంటర్ అని చెప్పేసి అని ఒక ప్రతీతి. ఆ పేరు నాకు అలా పెట్టారు. అంటే అది సెంటర్. ఇలా అది చూస్తే మా 15 కజిన్స్లో నేను ఐఎమ్ ది సెంటర్ అనమాట అండి. ఇటు నుంచి చూస్తే 7, అటు నుంచి చూస్తే 8, అట్లాగా 7. నేను మధ్యలో 7లో ఉండేవాడిని. రైట్. ఐ థింక్ లక్కీ నెంబర్ కూడా 7 అయి ఉంటుంది. ఎస్. నెక్స్ట్ ఫైనల్ గా క్రేజీ రౌండ్ లో క్వశ్చన్. ఎనీ లవ్ స్టోరీస్, ఎనీ లవర్స్, ఎనీ గర్ల్ ఫ్రెండ్? క్లాస్కి మారిపోయారండి. ఈచ్? అవునండి. ఓ మై గాడ్. ఎంతమంది మొత్తం ఇప్పుడు? అంటే ఎంతమంది లవ్ చేశారు, ఎంతమంది చేత లవ్ చేయించుకున్నారు? ఏమండి లవ్ చేయించుకుంటాం నాకు తెలియదు, కానీ లవ్ చేసింది అయితే 20-30 ఉంటారండి. వామో, డజన్ దాటింది. రైట్. మీకు అన్నిట్లో బాగా నచ్చిన అమ్మాయి పేరు? ఏం అడగను అసలు, దేనికి కూడా అడగను, ఒక అమ్మాయి పేరు చెప్పండి. ఐ విల్ కంప్లీట్ దిస్ టాక్. ఏ క్లాస్లో చెప్పండి? కాలేజ్ డేస్లోదే చెప్పండి. చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రేమిస్తారు కాబట్టి ఏమనుకో, కాలేజ్ డేస్లో కొంచెం ఉంటుంది. కాలేజ్ డేస్లో విచిత్రంగా ఎవరు లేరండి. అంటే ఎక్కువ సినిమాలకి వెళ్ళిపోయేవాళ్ళం. క్లాస్ బంక్ అసలు కాలేజ్ మానేటు ఊర్వశి థియేటర్లో ఉండేవాడిని. నెక్స్ట్ కట్ చేస్తే అక్కడ మ్యాథ్స్ క్లాస్ ఒక్కటే అటెండ్ అయ్యేవాడిని. తర్వాత లేదు, వెళ్ళిపోయి సినిమా హాల్లో కూర్చుంటే సినిమాల మీద ఎక్కువ ఉండేది. అది చిన్నప్పుడు అమ్మాయిలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత వచ్చేసరికి అసలు పోయిందండి విచిత్రంగా. అసలు అమ్మాయిలు బట్ట ఒక చుట్టం కానీ ఏది లేదు, ఓన్లీ సినిమాల మీదే ఉండేది. అంతకుముందుదే ఇంకా చెప్పమంటే. అయితే మీ లవర్ నేమ్ సినిమా అని మేము కాలేజ్ డేస్లో 10th వరకు, 10th బిట్వీన్లో ఒకరి పేరు. ఇప్పుడు నేను నిజం చెప్పానంటే అది బాగా ఒకరి పేరు చెప్పండి, ఉత్తుత్తికే గేమ్ ఆడుకుంటున్నాం అని చెప్పేసాం.
ఒకరి పేరు 10th లోపు, ఇంటర్ నుంచి 10th ఎలా లో అయితే శ్యామల అని ఒక అమ్మాయి ఉండేదండి, అమ్మాయి టెస్ట్ శ్యామల. అంతే. అంతే. అయితే మరి చెప్పమన్నారు కదా ఒకళ్ళ పేరు. బాయ్.